వెల్కమ్ టు IshaniVlogs. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియోలో మునగాకుతో కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్, ఇడ్లీ, దోశ అన్నింటికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా మన ఛానల్లో మునగాకుకి సంబంధించిన చాలా రెసిపీస్ ఉన్నాయండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడు ఈ మునగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మునగాకు తీసుకొచ్చి ఒక టబ్బులో వేసుకొని దానిలో వాటర్ యాడ్ చేసుకొని మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. మునగాకులో తడేమీ లేకుండా ఇలా ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. మునగాకు కాడలు లేకుండా ఆకులు మాత్రమే కోసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిశనగపప్పు 70% వరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి. సాయి మినప్పప్పు కానీ లేకపోతే పొట్టుపప్పు కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 5-6 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక 1/2 కప్ ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు కారం ఎక్కువ ఉంటాయండి, అందువల్ల నేను తక్కువ వేసాను. మీకు కావాలంటే 1 కప్ వరకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద కప్పుతో 2 కప్పుల వరకు మునగాకు యాడ్ చేస్తున్నానండి. మునగాకు మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. అలానే నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కరివేపాకు వేస్తున్నాను. మీరు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వీటన్నింటినీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట. వీటన్నింటినీ కూడా చల్లారనివ్వాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దానిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు అలానే ఎండుమిరపకాయలు అన్నీ కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు, కరివేపాకు వేసుకోవాలి. 10-12 వెల్లుల్లి రెమ్మలు అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. చింతపండు చాలా తక్కువ పట్టిద్దండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. చింతపండు మీకు కావాలంటే ఇంకొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. దీనిని ఇప్పుడు ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. మునగాకు కారపొడి రెడీ అయిపోయింది. మునగాకు హెల్త్ బెనిఫిట్స్ గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఇప్పటి వరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఈ మునగాకు కారపొడిని మనం 8 కంటైనర్లో వేసి పెట్టుకున్నట్లయితే 3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారు కదా మునగాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.